కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ కొట్టి వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళాలి. నాగబంధం అంటే ఏంటి? నాగబంధం అంటే కనుక దానికి సంబంధించి నాకు అంతగా ఇప్పుడు మైండ్ పనిచేయట్లేదు అక్క, నిజంగా చెప్తున్నా. ఇది మూడో జన్మ కదా? అవునక్క. ఫస్ట్ జన్మలో నువ్వు నాగు. ప్రతి పౌర్ణమికి కుబుసం విడిస్తే అంట. ప్రతి పౌర్ణమికి నాకు ప్రతి పౌర్ణమికి వస్తుంది. చెప్పు జరగబోయే తెలిస్తేనే కదా దేవతలు అసలు నిజం చెప్పాలంటే. నేను పామునండి. పిల్లలైతే లేరు. పిల్లలు లేకుండా గత జన్మలో మీరు పెళ్లి చేసుకుని సంవత్సరం అయిన తర్వాత అసలు నమ్మబుద్ధి అవుతలేదు మాకు. మొత్తం అనేది పాము మనిషిగా ఉంటది, ఇక్కడ మాత్రం తల ఒక్కటి పాములా ఉంటది. నాగిని సీరియల్ లాగా. ఏమో సీరియల్స్ నాకు తెలియదు అక్క. మంచి పగరబోతు గిత్తలా ఉంది. మనిషి నుంచి పాముగా మారడం, సగం పాము సగం మనిషి ఉంటారు. ఇచ్చదారి నాగని. ఓకే 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 ఓకే. ఇచ్చదారి నాగు గురించి తెలుసా? ఇచ్చదారి నాగు ఏం తెలుసు? రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. అది దిశదా కాపవా నీ పోరాటం? నేను ఆపను. ఈసారి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఓకే. ఫస్ట్ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి కూతురుగా నేను జన్మించాను. అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. బట్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి నువ్వు చెప్పే ఆన్సర్ అసలు సింకే లేదు బయట. ఇప్పుడు మీరు నాకు ఒక్కరికే కనిపిస్తారా అందరికి కనిపిస్తారా? ఇప్పుడు ఇవన్నీ బంద్ చేసి కామోషి విగ్రహం తీసిన తర్వాత నేను డ్రాప్ అయిపోతాను. కార్తీక పౌర్ణమి రోజు వస్తాడు, ఆ యుక్తాముకి అంతు చూస్తాడు. ఇచ్చదారి నాగుకి నీకు సంబంధం ఏంది? నేను అప్పుడు ఆ జన్మలో సంబంధించింది అని. సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు మీ మధ్యలో శారీరక సంబంధం ఏం లేదా గత జన్మల? ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా బాబు మాకు? చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు నాగస్వరం విన్నప్పుడు. మరి నీకు ఎట్లా కంట్రోల్ అయింది? ఇప్పుడు నేను మనిషిని. ఒకప్పుడు నేను దైవసర్పానేమో కానీ ఇప్పుడు మనిషిని. నేను ఒక్కటే మేము కోరుకుండే ప్రభుత్వానికి నాకు 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది ఇది. పెద్దవాళ్ళకి ఏదో పని పాట లేకుండా చెప్పుంటారు. అసలుకి అధిపతి కేవలం శివుడే. అందరికీ తెలుసు. నువ్వు 8th స్టాండర్డ్ లోనే డబుల్ డుమాక్ అని నాకు తెలుసు. కార్తికేయన నీ ప్రియుడు నువ్వు ఎట్లా డిసైడ్ చేసి? ప్రియుడు అని చెప్పలేదు. అదే మీ హస్బెండ్ గత జన్మల అనేది అతను కాలికి ఉన్న మచ్చం ఫస్ట్ నాకు. నువ్వు చనిపోయావా మీ హస్బెండ్ చనిపోయాడా? ఇద్దరం చనిపోయాము. ఒకటేసారి చనిపోయారా? దీన్ని ఎలాగైనా పట్టుకొని పుట్లో పడాల్సిందే. నాకు నాగస్వరం పెడితే నా మైండ్ చాలా ఇదైపోతుంది అని చెప్పా. నేను కంట్రోల్ లో ఉండలేదు. బట్ నాకు ఎక్కడ అనిపించాలి నువ్వు నాగస్వరం పెట్టినప్పుడు ఒక మైకంలో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినావని. సెకండ్ జన్మల రాజు బిడ్డ అని చెప్పి థర్డ్ జన్మల మీ అమ్మ కూతురు. ఫీల్డ్ లోకి మీరెప్పుడు వచ్చారు? నాగబంధం అంటే ఏంటిది అసలు? నాగబంధం అంటే ఆరో చెప్పాను కదా అక్క. ఏం చెప్పిన మాకేం చెప్పలేదు. ఎందుకు ఇవే విగ్రహాలు? ఇది నాకు సంబంధించింది అక్క. ఇది నీకు సంబంధించిందని ఎవరు చెప్పారు నీకు? ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఈ పౌర్ణమికి పాము కుబుసం విడుస్తుందా? అదే నా క్వశ్చన్. వాడి కొడుకు వచ్చాడని చెప్పు, పుంజు కొడుకు వచ్చాడని చెప్పు. ప్రతి పాము ప్రతి పౌర్ణమి కుబుసం విడుస్తుందా? ఏమో అక్క. 14 లోకాలు ఉన్నాయి. ఒక్కసారి పేర్లు చెప్తావేమన్నా? 14 లోకాలు అక్క. అదే పేర్లు లేదక్క. ఎలా చెప్పాలి తల్లి నీకు? తయారు చేసింది ఇప్పుడు ఇంకా ఆడ ఉంది. అది మీకు కనబడ్డది. ఇప్పుడు దీని పెచ్చ కాకపోతే దాంతిది ఎక్కడికి వెళ్తుంది? శబ్దం చేస్తుంది. కెమెరామెన్ కాలికి కూడా ఒక మచ్చ ఉందట. మరి ఆయన కూడా గత జన్మ రహస్యాలని గుర్తొస్తుంది అని అంటుండు. ఇదేమి టాలెంట్ దేవుడా. ఒక సంవత్సరం తర్వాత చనిపోయాం. ఆ జన్మలా నేను పాము ఇట్లా నాగకన్య ఇట్లా మాట్లాడడం మరి ఏంది కరెక్ట్ అసలు? అది నువ్వు చెప్పు పోనీ. ముందు వాళ్ళ ప్రాణాలు జాగ్రత్తగా చూసుకోమను. పాము ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కుబుసం విడుస్తుంది, లేదా ఎన్ని డేస్ కి ఒకసారి పాము? పాముల గురించి నాకేం తెలియదు అక్క. నేను గురించి నీకేం తెలియకుండా నువ్వు నాగలోకం గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? నాగుల గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి? అసలు 14 లోకాలు అక్క. నాగజాతికి చెందిన దానివి పాము ఎన్ని డేస్ కి ఎన్ని ఇయర్స్ కి కుబుసం విడుస్తుంది తెలియదా నీకు? ఓకే, అందులో మీదే లోకం? నాగలోకం. అమ్మ గైరవ్ తల్లి నన్ను కరుణించి తల్లి. నాగబంధం అంటే కనుక చెప్పండి. వచ్చే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి అంతా నువ్వు నాతో నాట్యం చేయాలి. మేమే తయారు చేసిన శివలింగం. ఎవరు చేసిరు?
నేను కార్తికేయ మేము ఇద్దరం కలిసి గత జన్మలో తయారు చేసిరు. పోతే నా ప్రాణాలే పోతాయి. మీ లోకానికి మీ నాగలోకానికి హెడ్ ఎవరు అనేది నా క్వశ్చన్. నేనేంటి ఇలా అయిపోయాను? నాగలోకానికి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామియా? ఆయన కూడా ఒక సర్పమే అండి. మరి అంత దరిద్రంగా ఉంటదా? అతిలోక సుందరి అక్క ఇప్పుడు దానికి పెళ్ళి అయిపోయింది. నేను అతనికి అతనికి ఇంటర్ఫీల్ అవును పెళ్లి అయిపోయిన అతన్ని దేవుడు ఏమన్నా పిచ్చోడా చెప్పు? దేవుడు ఊరికే బ్లేమ్ చేయడానికి పెళ్లి అయిపోయినా ఎట్లా తీసుకొని జతపరుస్తాడు దేవుడు? చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.